అందరికీ నమస్తే అండి. సోషల్ మీడియాలో ఎలివేషన్లకి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మని తీసుకోండి. రామ్ గోపాల్ వర్మని సోషల్ మీడియాలో ముఖ్యంగా ఈ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పెద్ద తోపు తురుము కాను, అసలు ఎవరికీ భయపడ్డు, సమాధానం కూడా అదిరిపోయే విధంగా చెప్తాడని చెప్పేసి ఎలివేషన్ ఇచ్చి లేపుతూ ఉంటారు. వాస్తవానికి శుద్ధ పిరుకుడు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి అడిగిన దానికి ఏ రోజు కరెక్ట్గా సమాధానం చెప్పాడు. వాడు చెప్పే తింగర సమాధానాలే వీళ్ళకి అతి గొప్పగా కనబడతాయి అన్నమాట. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ అన్న తర్వాత ఖచ్చితంగా మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మనం సమాధానం చెప్పగలం అంటే మన సహనం కోల్పోకుండా మనం సమాధానం చెప్పగలిగితేనే మనం ప్రెస్ మీట్ పెట్టాలి. లేకపోతే మనం ప్రెస్ మీట్ పెట్టకూడదు. ఒక సెల్ఫీ వీడియో లాంటిది ఒకటి మాట్లాడి రిలీజ్ చేసేస్తే అయిపోతుంది. ఆ మాత్రం దానికి ప్రెస్ మీట్లు పెట్టకూడదు. అయితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఒక రిపోర్టరు రామ్ గోపాల్ వర్మని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు మీరు లేరు, సినిమా షూటింగ్లో ఉన్నాను, సినిమా షూటింగ్ వల్ల నేను ఇప్పుడు రాలేకపోతున్నాను, నాకు ఇంకాస్త టైం కావాలని చెప్పేసి అని అడిగారు కదా, మీరు ఏ సినిమా షూటింగ్లో ఉన్నారో, ప్రస్తుతం ఏ సినిమా తీస్తున్నారో, అది ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్న. దానికి రామ్ గోపాల్ వర్మ చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? నీకు ఎందుకు చెప్పాలయా, నువ్వేమైనా పోలీసువా, నేను నీకు అన్నీ వివరంగా చెప్పాలా అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నా వినిపిస్తాను చూడండి. ఆడియో ఎవరన్నా మాట్లాడు, నాకు పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి. ఆడియో లేదు మీకెందుకు మాట్లాడారు? ఇప్పుడు ఒకటి ఇవన్నీ అనవసరం సార్. నేను ఒకటే చెప్తున్నాను, సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అనగదు సార్. ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. నాన్ సెన్స్ అని మీరు చెప్పట్లేదు వాది కాదు. చేతులు వణిగిపోతున్నాయి, ఎలా అంటారు, చేతుల్లో వణిగిపోతున్నాయి అనమాట. మాట్లాడు ఇక్కడ కూర్చుని మీరు వాళ్ళు చెప్పారు 2 రోజులు ఉన్నారన్నారు. 2 రోజులు కాదు, 3 రోజులు సార్, 1 డే వాట్ ఎవర్. నేను ప్రూఫ్ అడుగుతున్నా. అదే సార్ నేను అడిగింది. పోలీసులు చూపించకుండా ఊరికే మాట్లాడద్దు, అది నేను చెప్పేది. ఓకే, సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్, సినిమా షూటింగ్ వెళ్ళామని చెప్పారు. ఏ సినిమా సార్? ఇన్సిడెంట్ మీకు ఎందుకు చెప్పాలండి? చెప్పు దగ్గర కొడతాను ఇంకొకటి అయితే కనుక నిజంగా ఆ రిపోర్టర్ ఇంకా చాలా సహనంతో నీకు చాలా మర్యాద ఇచ్చాడు. వేరే ఎవరైనా అయితే కనుక నీ మొఖం మీదకి చెప్పులు కట్టేద్దరు. మన ఆమత్నాన్ని పీకతానికి పిలిచావా? సమాధానం చెప్పనప్పుడు నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావా? మనం ప్రెస్ మీట్ ఎందుకు పెడతాం? అర్థం తెలుసా నీకు? ప్రెస్ మీట్ అండి అనే పదానికి అర్థం తెలుసా? అంటే మనోడు ఏమనుకున్నాడంటే ప్రెస్ మీట్ అనగానే ఈ సినిమాలకు సంబంధించి ప్రమోషన్లో భాగంగా ప్రెస్ మీట్ లాంటిది అరేంజ్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు కదా, కిందన జర్నలిస్టులు అని చెప్పేసి కొంతమంది కూర్చుంటారు లైన్గా మైకులు పెట్టుకొని, ఇంకా నోటికి ఎంత వస్తుందో తడిగేస్తూ ఉంటాడు. ఆడిష్టం, పేరుకి మాత్రం జర్నలిస్టు, ఆడి నోటికి ఎంత వస్తే అంత, ఏది అడగాలనుకుంటే అది. అక్కడ మహిళలు ఉన్నారా, లేదంటే అడిగితే బాగుంటుందా బాగోదా అనేది వాడికి అనవసరం. వాడికి కావాల్సిన కాంట్రవర్సీ. ఆడి ఇష్టానుసారంగా మీరు రొమాన్స్ బాగా చేశారా, చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఆయన చూసాడా, మీ ఆయన చూసి ఎలా రియాక్ట్ అయ్యాడు, అది కూడా వీడికి కావాలా. ఆ రేంజ్ ప్రెస్ మీట్లు ఉంటాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసాడు. ఈ పొలిటికల్గా ఈ వివాదాలకు సంబంధించి ఈ కేసులకు సంబంధించి ప్రెస్ మీట్ అంటే ఇవి ఈ రేంజ్లోనే ఉంటాయి. అర్థమైందా? లేదంటే కనుక వెళ్ళి సాక్షిలో కూర్చో, సాక్షియో మన టీవీ 9 ఎన్టీవీలో కూర్చుంటే నీకు నచ్చిన ప్రశ్నలు అడుగుతారు, నీకు నచ్చినట్టు సమాధానం చెబుతుంది. మనం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే ఇలాగ దెబ్బలు కాయాలా. చూసావా, నీ డొల్లతనం మొత్తం ఒక్క ప్రెస్ మీట్లో బయటపడిపోయింది కదా. ప్రెస్ మీట్ అంటే అంతే, అలాగే ఉంటుంది. నువ్వు చెప్పే ఎదవస్తువులంతా వినేసి రాసుకొని వెళ్ళిపోరు. ప్రెస్ మీట్లు అన్న తర్వాత నువ్వు చెప్పాల్సిన కాడికి నువ్వు చెప్పిన తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పగలగాలి. అది మన పనోడుతాను. అప్పుడు అంటారు దాన్ని ప్రెస్ మీట్ అని చెప్పేసి. నువ్వు చెప్పే సొల్లు వెంటనే కానీ రారు కదా పని కట్టుకొని. అంటే ఈ బొగ్గుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు, కెమెరాలు రెడీ చేసుకోండి, రిపోర్టర్లు రెడీ చేసుకోండి, పైగా ఒక వెహికల్ అన్నీ సెట్ చేసి నీ ముందు పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు కళ్ళు మిటకరించుకుంటా, పెదిం కొరికేసి కింద పదిని కళ్ళు మిటకరించుకుంటా నువ్వు చెప్పి ఎదవసోళ్ళు అంతా ఈనేసి వెళ్ళిపోతారా ప్రెస్ మీట్ అంటే? ఏమయ్యా,
అడిగిన దానికి సమాధానం చెప్పడం దేనికి ప్రెస్ మీట్ నువ్వు పెట్టుకోవడం? నిన్ను ఎవడేమన్నాడు? సినిమాలంటే నీ వృత్తి ఓకే కాదనట్ల. సినిమాలు తీయడం దర్శకుడిగా నీ వృత్తి అనుకో, నీ జీవనోపాధి. ఆడెవడో డబ్బు పెట్టాడు, ఆడెవడో నిర్మాత, ఆడికి ఒళ్ళు కొవ్వెక్కి ఆడికి దూలెక్కి సినిమా తీసాడు అనుకుందాం పోనీ. ఆ తర్వాత అయినా సరే నీ వ్యక్తిగతంగా ట్వీట్లు ఎవడేమన్నాడయా? ఫోటోలు మార్పు చేసి మళ్ళీ పైగా ఏమన్నా అంటే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఏదో అదూరు సినిమాలు ఎన్టీఆర్ లాగా. ఏది అడిగినా కానీ నాకు తెలియదు అంటాడు, ఏది అడిగినా కానీ నాకు తెలియదు అంటాడు. నువ్వు వేసిందే కదరా, నీకు తెలియకుండా ఎలా చేస్తారంటే దానికి సమాధానం చెప్పడం. ఏమన్నా ఉంటే నేను పోలీసులు చెప్తానంట, నువ్వు పోలీసు అని అడుగుతాడు. ఆ పోలీసులో నోటీసులు ఇస్తేనేమో అక్కడికి వెళ్దాం, పారిపోతాడు పొలం అని చెప్పేసి. పైకి వచ్చి ఇక్కడ ఏదో ఓపెన్ చేస్తాను. చాలామందికి చిన్న సందేహం ఉంది, అరెస్ట్ చేస్తారా చేయరని చెప్పేసి. ఒకరోజు 2 రోజులు లేట్ అవ్వచ్చేమో, కేసు పడిన తర్వాత, నోటీసులు ఇచ్చిన తర్వాత, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సచ్చినట్టు రావాల్సిందే. నోటీస్ ఇచ్చారు కదా, ఒకసారి ఇచ్చారు, నేను ఇప్పుడు రాలేను అన్నాడు. రెండోసారి ఇచ్చాడు, రెండోసారి కూడా రాలా. అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించగా తప్పించుకొని తిరుగుతున్నాడు, పారిపోయాడు. ఉంది ఇంకా ముందు ముసల పండగ, అప్పుడే అయిపోయిందా? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, లేదంటే 10 రోజుల తర్వాత, నెల తర్వాత అయినా సరే ఆ మధ్యపాటి పోలీస్ స్టేషన్కి రావాల్సిందే. నీకు ఈ 4 రోజులు బాగానే ఉంటుంది అటెన్షన్ కూడా. దీన్ని కూడా ఈ సానుభూతి కింద ఉపయోగించేసుకున్నాడు. ఇప్పుడు బాగానే ఉంటుంది. నువ్వు ఎప్పుడు వచ్చినా ఇతరు గుర్తుపెట్టుకోపాగా. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా హైదరాబాద్లో ఉండే ఆడాల. ఎక్కడికి వస్తే ఆ డ్రామాలు, ఆ పప్పులు ఏమి వాడుకో మొత్తం సీకుతారు. అక్కడ ధైర్యవంతుడు, వీరుడు, ఎవరికీ భయపడ్డు. మొట్టమొదటిసారిగా నోటీసులో కానీ పులవమని హైకోర్టుకి వెళ్ళిపోయాడు తెలుసా? అయ్యి బాబా ఇంకేమన్నా ఉందా, నా ప్రాణం తీసేస్తారు వాళ్ళు, నాకు అర్జెంటుగా బెయిల్ ఇచ్చేయండి, లేదంటే ఈ కేసు కొట్టేయండి, నా పైన 3rd డిగ్రీ ప్రయోగిస్తారు వాళ్ళు, నా ఈపి చింతపండు పత్ర చేసేస్తారు అంటున్నారు అక్కడికి వెళ్తేని. దయచేసి మీరే నన్ను కాపాడాలని చెప్పేసి కాళ్ళు ఎట్టేసుకున్నాడు వెళ్ళి. లిటరల్గా మన వాడుక భాషలో చెప్పాలంటే అంతే, ఏడుపు మాట. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేసి కళ్ళు మెట్టు తెచ్చుకుంటా, నీకు ఎందుకు చెప్పాలా ప్రెస్ మీట్ అంటే అంతే. నువ్వు చెప్పే యదవసలు వినేసి వెళ్ళిపోతానికి కాదు, అలా అయితే అందరూ పెట్టేస్తారు ప్రెస్ మీట్లు. పనోడా, నీలాంటి బోగ్గాలు కొత్తవేవి లేదు, అందరూ ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. అందరూ ప్రెస్ మీట్లు పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడేసి వెళ్ళిపోండి అయిపోయింది ప్రెస్ మీట్ అయిపోయింది, వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాను అనుకున్నాం. అన్నీ సర్దేసుకొని మూసుకొని వాళ్ళు పనిలేక అయ్యారా? అలానే పనిలేక వచ్చారు నీ దగ్గరికి. జర్నలిస్టులతో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలనేది తెలియదు. వీడియో డైరెక్టర్ పైగా ఈయన పేటీఎం కుక్కలన్నీ ఈయన్ని కలిసి లేపేయడం పైకి ఎక్కడికోని, వీడియోది పెద్ద వీరుల్లాగా వీళ్ళు చెప్పే యదవసోళ్ళంతా ఇలా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మూసుకొని ఇంకెప్పుడు ప్రెస్ మీట్లని అదని ఇదని ఈ యదవ డైలాగులు కొట్టమాక. మన పని మనం చక్కగా ఏడితే గొప్ప, అదే గొప్ప. అంతకు మించి మనం అది చేయకూడదు. అది చేస్తే ఆ బోరుగడ్డ అనిలు, ఆ వర రవీందర్ రెడ్డి, ఆ ఇంటూరి కిరణ్ గారు, ఆ నందిగామ సురేష్, నెక్స్ట్ మీరే.